హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ హోంశాఖ కార్యదర్శి మనకు ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగిందండి. ఏపీఎస్పీకి సంబంధించి ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొన్ని ఉత్తర్వులు అనేవి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, అయితే సబ్స్క్రైబ్ అయితే మాత్రం కొంతమంది మాత్రమే చేస్తున్నారు. మిగతా వారు కూడా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇంకా నా నుంచి కీలకమైనటువంటి అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడే అందిస్తూ ఉంటున్నాను. ఓకే, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే ఇందులో మనకి ఏపీఎస్పీ మనం చూసినట్లయితే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఏపీఎస్పీలో మనకి ప్రధానంగా 248 మందిని ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ని వీరికి ఇక్కడ ఈ పోలీస్ శాఖ, దీన్ని మన హోంశాఖ ఏదైతే ఉంటుందో ఇక హోంశాఖ అనేది ఏం చేసిందంటే 248 మందికి హెడ్ కానిస్టేబుల్స్గా వీళ్ళకి అప్గ్రేడ్ చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఇందులో మొత్తానికి చూసుకున్నట్లయితే దీనికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కోసం కూడా ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ నిన్న మనకి ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ యొక్క విషయాన్ని వెల్లడించడం అనేది జరిగింది. అయితే ఇందులో ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్స్ మొత్తం 248 మందికి చేయడం జరిగింది. అంటే ఇందులో ఏపీఎస్పీలో మనకు చూసుకున్నట్లయితే ఈ హెడ్ కానిస్టేబుల్ యొక్క పోస్ట్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా అటువంటి వాటిని కూడా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు అలా ఇంక్రీజ్ చేసేటటువంటి అంశం అయితే ఉండదు. ఇప్పుడు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో మనకి ఈ యొక్క ఏపీఎస్పీలో మనకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో రిక్రూట్మెంట్లో అన్ని మాత్రమే ఫిల్ చేస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. దాంట్లో స్పెషల్గా ఇంకా ఇంక్రీజ్ చేయడం అనేది ఏమీ ఉండదు. అయితే ఏదైతే మనకి నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో వాటిలో మాత్రం ఇక్కడ ఈ పోస్టులని భర్తీ చేయాల్సినటువంటి అంశం మాత్రం ఉంటుంది. ఇలాంటివి చాలా వరకు మనకి ఈ ప్రమోషన్స్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చాలామంది సివిల్లో చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్స్లో కూడా వాళ్ళు కూడా ప్రమోషన్స్లో వెళ్ళేటటువంటి విధానం అనేది కొన్నిసార్లు జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ రిక్వైర్మెంట్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళు అనేది చాలా వరకు అవసరమవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది ఎటువంటి, చూడండి ముందే చెప్తున్నాను, మళ్ళీ మీరు చెప్పారు నోటిఫికేషన్ ఇవ్వలేదు, అదేవిధంగా వీటిని నమ్మకూడదు అని చెప్పి చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా అంటే ఏపీ గవర్నమెంట్ నమ్మకూడదని అంట. మెయిన్ అది కాదు విషయం. ఇక్కడ ఉండాల్సింది ఐక్యత. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు, అదేవిధంగా ఇంకా ఎవరైతే ఇక్కడ రిమైనింగ్ కోటా సంబంధించిన వారు ఉన్నారో వారిలో కూడా ఇక్కడ ప్రధానంగా ఐక్యత అనేది ఉండాలండి. ఊరకనే యాక్చువల్గా చెప్పాలని అంటే చాలా వరకు ఇక్కడ స్టూడెంట్స్ని, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ లేదా ఎస్ఐ లేదా మిగతా ఏదైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చూసుకున్నట్లయితే అభ్యర్థులు 2-3 విధాలుగా విడిపోతూ ఉన్నారన్నమాట. ఓకే, విడిపోయి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఇక్కడ మలచాలి, లేకపోతే కొంతమంది పోస్టులు పెంచమని, కొంతమంది ఏమో ఈ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇమ్మని, రిజర్వేషన్ పెంచమని, ఇలా చాలా వరకు కూడా ఏమవుతుందండి ఇక్కడ కేసులకు వెళ్ళడం జరుగుతుంది. దానివల్లనే మనకి నోటిఫికేషన్ కూడా చాలా లేట్ అయ్యింది. ఓకే, దీన్ని క్లియర్ చేయడం కూడా లేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇది క్లియర్ అయిన తర్వాతన నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నా యొక్క అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే ముందుగా వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. సో అందరూ కూడా ఈ యొక్క ఏవైతే ఎగ్జామ్ ఉందో దీనికి
ఇలా ప్రిపేర్ అవుతూ ఉండండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయినట్లయినా నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే మనకి ఈ నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్కి పక్కాగా ఎలిజిబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ ఏంటి, ఈ స్కిల్స్ని దీన్ని ఇంప్రూవ్ చేసుకొని తర్వాత ఆ ఎగ్జామినేషన్కి అందులో ఉద్యోగం రావడం కోసం అని చెప్పేసి మీరు మీ యొక్క ప్రయత్నాన్ని ఎక్కడ కూడా వృధా చేయకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటే ఇక్కడ డెఫినెట్లీ సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది ఈరోజు నేను చెప్పాల్సినటువంటి విషయం. అప్గ్రేడ్ చేయడం జరిగింది హెడ్ కానిస్టేబుల్స్గా. ఓకే, చాలామంది ఏపీఎస్పీల్లో ప్రమోషన్స్ ఉండవు, లేకపోతే ఏపీఎస్పీ సివిల్ కానిస్టేబుల్ నుంచి కొద్దిగా శాలరీస్ తక్కువ ఉంటాయి, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అది కాదు ఇక్కడ విషయం. చూడండి, ఇప్పుడు ప్రమోషన్స్ అనేవి ఎప్పటికైనా సరే వస్తూ ఉంటుంది. అందాక నువ్వు ఒక ఉద్యోగంలో చేరాలి. ఓకే, అంటే కంపల్సరీగా మీ యొక్క ఏదైతే మీ ఎయిమ్ ఏదైతే ఉందో, కాకి చొక్కా వేసుకోవాలి అనేటువంటి ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేరుకోవాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పంగానే ఉన్నట్లయినా మీరు కంపల్సరీగా దీన్ని రీచ్ అవ్వగలరు. ఓకేనండి, ఇది ఈరోజు మనం ఈ వీడియోలో తెలియజేసుకున్నాం. అందరూ కూడా ఇంకోసారి చెప్తున్నామ్మా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.